హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరానీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో మీకు సూపర్ స్పైసీ అండ్ టేస్టీగా ఉండేటటువంటి ఆంధ్ర స్టైల్ ఉగ్గానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను విత్ మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీతో ఉగ్గాని కాంబినేషన్ సూపర్ ఉంటుందని చెప్తారు కదా, సో అదే కాంబినేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో ట్రై చేయబోతున్నాం. సో ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ స్టైల్లో ట్రై చేసి ఉంటే అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? సరే, ఇంకా మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఖచ్చితంగా చూసి ఎలా ఉందో ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ముందు మనం ఉగ్గానికి కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ తినే శనగపప్పులు ఉంటాయి కదా, అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ తెల్లగడ్డ పీసెస్ ఓన్లీ ఒక 3 సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి వచ్చేసి ఒక 2 పెద్ద సైజ్ ఎండుమిర్చిని అలా రఫ్గా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఈ మాత్రం వాటర్ అన్నది యాడ్ చేయకుండా నీట్గా మిక్సీకి పట్టించేసుకోండి, బాగా పౌడర్ లాగా చేసేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పచ్చిమిర్చి అండ్ అల్లం. 2 మీడియం సైజ్ పచ్చిమిర్చి తీసుకోండి, ఒక మీడియం సైజ్ అల్లం తీసి సరిపోతుంది. దీన్ని కూడా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అంతే, మనకి మిక్సీ పట్టించేది ఇది 2 మాత్రమే, ఇంకేం ఉండదన్నమాట. వన్స్ ఇవి 2 ప్రిపేర్ చేసేసుకున్నారనుకోండి, మిగిలిన ప్రాసెస్ ఈజీ. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని బురుగుల్ని యాడ్ చేసేసుకుందాం. ఇది ప్లెయిన్ బురుగులు కాదు, ఉగ్గానికి మాత్రమే అని సపరేట్గా అమ్ముతారు కదా, అవి అడిగి తీసుకోండి. అలాంటిది లేదు అన్నప్పుడు ప్లెయిన్ యూస్ చేసుకున్నా కూడా పర్లేదు, అది మీ ఆప్షనల్ అండి. సో బురుగుల్ని యాడ్ చేసేసుకొని నీళ్ళలో మునిగేదాకా నీట్గా అదిమేసేయండి. మనం ఇదే కాదు, ఇప్పుడు ఒక హాఫ్ వేసామంతే, ఇదంతా వాటర్లోకి కలిసిపోయిన తర్వాత పైన మిగిలిన హాఫ్ కూడా వేసేసుకొని నీట్గా వాటర్లోకి ట్యాప్ చేసేసి మొత్తం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. వన్స్ వాటర్ అంతా మునిగిపోయిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు అంతే, దానికన్నా ఎక్కువసేపు పెట్టకండి. ఒక 2 to 3 minutes పాటు పక్కన పెట్టేశారనుకోండి, బురుగులు అన్నవి కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒక 2 minutes పాటు పక్కన పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఒక హాఫ్ బ్యాచ్ వేసేసుకున్న వాటర్లో నీట్గా సోక్ అయిపోయాయి కదా, ఇప్పుడు మిగిలిన హాఫ్ కూడా వేసేసుకొని నీట్గా వాటర్లోకి సోక్ చేసేసుకుంటున్నాను. జస్ట్ సోక్ అయిన ఒక 2 minutesకి మనం దీనిలో ఉన్న వాటర్ని అంతా నీట్గా తీసేసుకొని ఉత్త బురుగుల్ని మాత్రమే 2 చేతుల్ని యూస్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోండి. అసలు వాటర్ క్వాంటిటీ ఉండకూడదు, ఓకేనా? వాటర్ క్వాంటిటీ ఉన్నిందంటే మీకు ఉగ్గాని అన్నది సాఫ్ట్గా కొంచెం మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా మీకు పొడిగా రావాలి అనుకుంటే ఈ స్టేజ్లోని నీళ్ళని బాగా పిండేసేసుకొని ఈ విధంగా పొడిగా బురుగుల్ని పక్కన ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. చూసారు కదా, మన బురుగులు అయితే రెడీ అయిపోయాయి, మంచిగా పొడిగా ఉంది కదా. మనం రెసిపీ స్టార్ట్ చేసి ముందు దీన్ని చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ముందుగా చేసేసారనుకోండి, బురుగులు టూ సాఫ్ట్ అయిపోతాయి, ఓకేనా? ఇప్పుడు మన బురుగులు రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఈ రెసిపీ మొత్తానికి మనం ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాము ఉగ్గానికి, ఓకేనా? నెక్స్ట్ ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు ఒక 5-6 ఆకులు అలా వేసేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లంని మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ స్టేజ్లో వేసేసుకొని పచ్చిమిర్చి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు, అంటే ఒక 1 to 2 minutes పాటు లైట్గా అలాగా ఫ్రై చేసుకోండి, చాలు. మనం నార్మల్ స్పైసీనెస్కి 2 పచ్చిమిర్చీస్ మాత్రమే వేసాం, బట్ కొంతమంది 2 స్పైసీ కావాలనే వాళ్ళు 4 కూడా యాడ్ చేసుకుంటారు. సో మీ స్పైసీనెస్కి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజ్ ఒక్క ఆనియన్ తీసుకున్నా, అంటే ఒక 1 కప్కి వచ్చిందనమాట ఆనియన్ కట్ చేసినవి. సో ఒక 1 కప్ ఆనియన్ పీసెస్ని ఇందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అదేవిధంగా టొమాటో వచ్చి పెద్ద సైజ్ టొమాటో ఒకటి తీసేసుకున్నాను, ఇది కూడా 1 కప్ క్వాంటిటీ అయితే వస్తుంది. ఒక 1 కప్ టొమాటోస్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. టొమాటోస్ ఆనియన్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మగ్గితే పసుపు పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది, ఓకేనా? సో 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి అలా చూసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, ఓకే? ఇప్పుడు ఈ బొరుగులు ఉన్నాయి కదా, దీన్ని అలాగ లేస్గా పైన అలాగ చల్లేసేసుకోండి. అలాగే మీరు ప్లేట్లో నుంచి వేసేసారనుకోండి,
ముద్దగా గట్టిగా ఉంటుంది కదా! అంత ఈజీగా మీకు మిక్స్ అవ్వదు. సో, చేతులతో ఇలాగా పొడి పొడిగా విదిలిచ్చినట్టు అలాగా వేసేసుకొని కిందున్న మసాలా మొత్తం ఇప్పుడు ఈ బొరుగులకి కోటయ్యే విధంగా నీట్‌గా మిక్స్ చేసేసుకోండి. స్టీల్ గరిటె గనక యూజ్ చేశారు అనుకోండి, బొరుగులు విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, ఈ విధంగా కొంచెం వుడెన్ స్టిక్స్ లేదు అంటే సిరామిక్ స్టిక్స్ ఉంటాయి కదా! అలాంటి గరిటెలని యూజ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే. ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా మనము తినే పప్పులు, ఎండుమిర్చి, తెల్లగడ్డ మిక్సీకి చేసుకున్నాం చూడండి. ఆ పౌడర్‌ని ఇందులోకి వేసేసుకొని అలాగా మిక్స్ చేసుకున్నామంటే ఎవ్రీ బొరుగుకి ఒక్కొక్క దానికి కూడా నీట్‌గా మసాలా కోట్ అయిపోయి పొడి పొడిగా సూపర్‌గా రెడీ అయిపోతుందనమాట. సో, మొత్తాన్ని ప్రాపర్‌గా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అన్నది మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో ఉన్నిందంటే మాడిపోతాయి. ఓకేనా? సో, మొత్తం మిక్స్ చేసేసుకుంటే అంతే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసేసుకున్నామంటే మన టేస్టీ అండ్ స్పైసీ ఉగ్గాని రెడీ. ఎలా ఉంది? 5 నిమిషాల్లో క్విక్‌గా చూపించేసా కదా! సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. లుకింగే కాదు, టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. సో, మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంత సాఫ్ట్‌గా ఉంది కదా! సరే, ఇప్పుడు మనము మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వచ్చేసేయండి. ఒక బౌల్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యూజ్ చేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని కనుక మీరు యూజ్ చేసుకొని మిక్స్ చేసుకున్నారనుకోండి, నియర్లీ ఒక 8 బజ్జీల వరకు వేసేసుకోవచ్చండి మీరు. సో, పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట దానికి. ఇప్పుడు ఈ 4 టేబుల్ స్పూన్స్ శనగపిండికి కొంచెం అంటే కొంచెం వాముని లైట్‌గా అలాగా హ్యాండ్‌తో క్రష్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా ఇంకా తగ్గించే వేసుకోండి, పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అంటే మీకు చిల్లీ ఆల్రెడీ స్పైసీగానే ఉంటుంది. బట్ దాని పైన ఉన్న లేయర్ కూడా మంచిగా సాల్టీగా, మంచిగా స్పైసీగా ఉంటేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. సో, బ్యాటర్‌కి ప్రిపేర్ చేసుకోవడానికి తగినంత వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటూ వచ్చేసేయండి. అండ్ మీకు మిక్స్ చేసేటప్పుడు ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రండి. కన్సిస్టెన్సీ అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఒకేసారి మీరు వాటర్ వేసేసారనుకోండి, ఎక్కువ జారుగా అయిపోతుంది. మీరు ఎంత పౌడర్ వేసినా తిరిగి మీకు అంతే లిక్విడ్‌గానే ఉంటుందన్నమాట. సో, మీరు వాటర్ వేసేటప్పుడు కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ రండి. పర్ఫెక్ట్‌గా మనకి మెజర్మెంట్ అన్నది వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మన బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడు మనకున్నది కొంచెమే. సో, ఈ కొంచెంలో మీరు మిర్చిని ఎక్కడ చెప్పండి వేస్తారు? సరిగ్గా కోట్ అవ్వదు. సో, మీరు ఇలాగ కొంచెం కొంచెం చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని గ్లాస్‌లోకి వేసేసుకోండి బ్యాటర్. ఓకేనా? అండ్ పచ్చిమిర్చీస్ వచ్చేసి నేను ఫుల్‌గా వేసుకోవట్లేదు. ఓన్లీ 4 పచ్చిమిర్చీస్ మాత్రమే యూజ్ చేస్తున్నా. బ్యాటర్ కూడా తక్కువే ఉంది కాబట్టి ఫుల్ కోట్ అవ్వదు కాబట్టి సో, నేను హాఫ్ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చిని 2గా కట్ చేసేసుకొని మధ్యలోకి జస్ట్ అలా లైట్‌గా ఘాటు పెట్టేసుకోండి. పచ్చిమిర్చి వచ్చేసి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇందులో. ఇందులోకి ఇలా ఘాటు పెట్టేసి కొంతమంది సాల్ట్, చిల్లీ పౌడర్ పూసేసి దానిపైన శనగపిండి బ్యాటర్‌ని కోటింగ్‌లా యూజ్ చేస్తారు. లేదు, కొంతమంది లోపలే స్టఫింగ్ పెడతారనమాట. పొటాటో స్టఫింగ్ మసాలా సూపర్ ఉంటుంది. లేదు, ఆనియన్‌తో స్టఫింగ్ మసాలా కూడా చేస్తారు. బోల్డన్ని రెసిపీస్ ఉన్నాయండి. మిర్చి బజ్జీ ఇవన్నీ మన వీడియోలో వస్తాయి. ఓకేనా? మన ఛానల్లో ఒక్కొక్క వీడియోగా పోస్ట్ చేస్తా. ఈ వీడియోలో అయితే ప్లెయిన్‌గానే చూపిస్తున్నాను మిర్చి బజ్జీ. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాటర్‌ని మొత్తం ఒక గ్లాస్‌లోకి వేసేసుకొని ఇప్పుడు 2గా కట్ చేసుకున్న మిర్చిస్ని ఇందులోకి ఈజీగా డిప్ చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఆయిల్ వేడయ్యిందా లేదా అని ఒక్క డ్రాప్ అలాగా శనగపిండి వేసి చూడండి. బాగా ఇలాగా సలసలా అంటూ పైకి వచ్చేస్తుంది కదా! ఈ స్టేజ్లో ఆయిల్ రెడీగా ఉందని అర్థం. మనం మిర్చిని అలాగ మసాలాలోకి అలాగ డిప్ చేసేసుకొని పిండిలోకి అలా ఎత్తారంటే చూసారు కదా ఎంత బాగా బ్యాటర్ అనేది కోట్ అయిందని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఇలాగే ఆయిల్లోకి వేసేసేయడమే. అంతే. ఇలాగా అన్నిటినీ మనం నీట్‌గా ఆయిల్లోకి వేసేసుకొని పర్ఫెక్ట్‌గా మనం మిర్చి బజ్జీస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వేసిన వెంటనే మిక్స్ చేసేసేయకండి ఆయిల్‌లో. ఓకేనా? ఆయిల్లోకి వేసిన ఒక 1 మినిట్ లేదు ఒక 30 సెకండ్స్ అలా వదిలేసేయండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని.
దాని తర్వాత ఇంకొక పైకి తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ అన్ని వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మహా అంటే ఒక 4-5 నిమిషాల పాటు పడుతుంది అంతే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే నీట్గా లోపల ఉండే మిర్చి వరకు మంచిగా కాలి పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఆయిల్ మొత్తాన్ని నీట్గా స్ట్రెయిన్ చేసేసి 2 నిమిషాల పాటు ఇలాగా ఒక గరిటెలోకి తీసేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, నీట్గా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ అంతా వడిగిన తర్వాత అలాగా మన ఉగ్గాని పక్కన వేడిగా మిర్చి బజ్జీని సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఎలా ఉంది మన మిర్చి బజ్జీ? చాలా క్రిస్పీగా అండ్ లోపల చాలా సాఫ్టీగా సూపర్గా ఉందన్నమాట. అలా మిర్చి బజ్జీని తుంచుతుంటే అలా క్రిస్పీగా అలా తునిగిపోతుంది. ఈ సూపర్ స్పైసీ మిర్చి బజ్జీని అలా ఉగ్గానీలో పెట్టేసుకొని కొంచెం ఆనియన్, కొంచెం లెమన్, ఒక 2-3 డ్రాప్స్ అలా వేసేసుకొని ఉగ్గానీతో పాటు కలుపుకొని తింటుంటే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శ్రావణి. అంతవరకు బాయ్.